విశాఖలో రాఖీ పండుగ సందడి మొదలైంది. రాఖీ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కొనుగోలుదారులతో రాఖీ షాపులు, స్టాల్స్ రద్దీగా మారాయి. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా వ్యాపారులు వివిధ మోడల్స్ లో ట్రెండీగా స్టైల్ రాఖీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. రక్షాబంధన్ అంటేనే అన్నదమ్ముల అనుబంధం. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ కూడా తమ సోదరులు క్షేమంగా ఉండాలి, తమకి రక్షగా ఉండాలి అని చెప్పి భావిస్తూ కూడా రక్షాబంధన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు ఎంతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, చాలా హ్యాపీగా. ముఖ్యంగా రక్షాబంధన్ కట్టడం అంటే కేవలం ఒక దారపు పోగున్న రాఖీని కట్టడం మాత్రమే కాదు, మన నమ్మకాన్ని, మన భరోసాన్ని వాళ్ళకి మనం ఇవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక హ్యాపీనెస్ని తీసుకోవడం, ఇది రక్షాబంధన్ యొక్క ప్రియారిటీ. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రక్షాబంధన్ కి వారి యొక్క బ్రదర్స్ కి రాఖీ కడతారు. అలాగే సోదరుల దగ్గర నుంచి గిఫ్ట్స్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ చాలా మంది మనతో ఉన్నారు, రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ అండి, ముందుగా మీకు మా హెచ్ఎం టీవీ తరపున రక్షాబంధన్ శుభాకాంక్షలు. రక్షాబంధన్ అంటేనే మనం మన బ్రదర్స్ ని క్షేమంగా ఉండాలని కోరుతూ వారి చేతికి ఒక రక్షని కట్టడం, అంటే రక్ష కట్టడము అని అంటే నువ్వు మాతో ఉండు, నువ్వు క్షేమంగా ఉండు అని చెప్పటం. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? యాక్చువల్లీ నేను ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి మా బ్రదర్ ఇక్కడ లేరు, తను యూఎస్లో ఉంటాడు. లక్కీగా నాకు మా ఫ్రెండ్స్ కూడా అక్కడ ఉన్నారు, సో వాళ్ళకి నేను చెప్పాను పంపించమని. హీ ఆల్రెడీ రిసీవ్డ్ ద రాఖీస్ దేర్. యాక్చువల్లీ రక్షాబంధన్ అంటే ఇట్స్ లైక్ బ్రదర్ అండ్ సిస్టర్కి మంచి రిలేషన్, మంచి బాండ్. ఇట్స్ నాట్ అబౌట్ వాళ్ళు మన కోసం కేర్ చేయడం కూడా, మనం కూడా వాళ్ళ కోసం కేర్ చేయడం. నేను నా ఉద్దేశంలో అన్నయ్యే నాకు గిఫ్ట్లు ఇవ్వడం కాదు, నేను చిన్నప్పటి నుంచి నేను మా అన్నయ్యకి కూడా గిఫ్ట్లు ఇచ్చేదాన్ని. ఇట్ ఈస్ వైస్ వర్సా, లైక్ నేను నీకు తోడున్నాను, నువ్వు కూడా నాకు తోడు ఉండాలి అని చెప్పేసి అని. అలాగే నా తర్వాత నా పిల్లలు కూడా మా అన్న తోడు ఉండాలి, అలాగే మా అన్నయ్య కూడా వాళ్ళ పిల్లలు కూడా తోడు ఉండాలి. రక్షాబంధన్ అనేది ఇట్ ఈస్ లైక్ వెరీ స్పెషల్ బాండ్ టు మీ. వెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ మై బ్రదర్, ఐఎమ్ గెటింగ్ టీయర్స్ ఇన్ మై ఐస్ యాక్చువల్లీ. సో ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ మై బ్రదర్ యాజ్ మై బ్రదర్ యాక్చువల్లీ. మేము చిన్నప్పుడు చాలా కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం, గొడవపడే వాళ్ళం, అది అందరి ఇంట్లోనే ఉంటుంది. కానీ మా అన్నయ్య అంటే ఇట్స్ లైక్ హీ టచెస్ మై హార్ట్ వెరీ క్లోజ్లీ దాన్ మై సిస్టర్స్. మేము ముగ్గురు అక్క చెల్లెలు, ఒక అన్నయ్య అనమాట. ముగ్గురం చాలా క్లోజ్గా ఉండడం కన్నా అన్నయ్యతోనే నాకు క్లోజ్ రిలేషన్షిప్ ఎక్కువ. సో ఇట్ ఈస్ లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్ యాజ్ మై బ్రదర్. అండ్ సో అందుకే మీకు మేము రక్షాబంధన్ శుభాకాంక్షలు ముందుగా చెప్తున్నాం. ఎందుకనంటే ఖచ్చితంగా మీరు చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా ఇందులో మనం తీసుకోవడం లేదు. ఇదిగోండి, రక్షాబంధన్ రోజు వారు తన బ్రదర్కి రక్షాబంధన్ కడతారంటే, రక్షాబంధన్ అంటే కేవలం రాఖీ అంటే ఒక దారపు పోగుతో రాఖీ కట్టడం కాదు, మన నమ్మకాన్ని, మన భరోసాని, మన యొక్క ప్రేమని వాళ్ళకి ఇవ్వడం, తెలియజేయడం, వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఇదే రక్షాబంధన్ ప్రియారిటీ. సో మీకు ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇక్కడ చూడొచ్చు మనం చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లల్ని అట్రాక్ట్ చేసేదానికి కూడా ఇక్కడ చూడొచ్చు మనం. మై బ్రో అని చెప్పి ఇవి ఎలక్ట్రికల్ రాఖీస్ అంట. ఈసారి మార్కెట్లో కొత్తగా వచ్చాయి. ఇదిగోండి, అంటే మనం డార్క్ నైట్లో చూస్తే బాగా కనిపిస్తుంది, లైటింగ్స్తో ఈ రాఖీ అనేది ఉంది. అంటే చిన్న పిల్లల్ని కూడా అట్రాక్ట్ చేయడానికి ఇలాంటి రాఖీస్ని మార్కెట్లోకి ఈసారి తీసుకొచ్చారు. చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంది. ఇదిగోండి, పిల్లలు కార్టూన్ ఫిల్మ్స్ని ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారు కాబట్టి పిల్లలకి అవి కూడా ఇచ్చి, అంటే మన కల్చర్ని అలవాటు చేయటం కోసం ఇలాంటివన్నీ వారు అట్రాక్ట్ అయ్యేవి కూడా ఇక్కడ ఈసారి మార్కెట్లో కలెక్షన్ అనేది వచ్చింది. సో ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ఎలా ఉంది మేడం, సేల్స్ ఎలా ఉంది, కొత్త కలెక్షన్ ఏంటి, ఈసారి వచ్చిన మోడల్స్ ఏంటి? ఎవ్రీ ఇయర్ సేల్స్ బాగానే ఉంటుంది మేడం, ఎందుకంటే ప్రతి ఒక్క ఇయర్ పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు బాండింగ్ అలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. విదేశాల్లో ఉన్నా సరే 15 days ముందే కొరియర్ కూడా వెళ్ళిపోతున్నాయి మేడం. మాకు 1 month ముందు నుంచి కూడా కొరియర్ ఆర్డర్లు ఎక్కువ ఉంటాయి మేడం. ప్రతిసారి స్పెషల్స్ ఏంటంటే ఇప్పుడు మీరు మాకు చూపించారు ఎలక్ట్రికల్ రాఖీస్ ఇవన్నీ అని చెప్పి, పిల్లల్ని అట్రాక్ట్ చేసే మోడల్స్ కూడా ఉన్నాయి, అలాగే ముఖ్యంగా డివోషనల్ ఇవి కూడా ఉన్నాయి. ఎలా మీరు ఈసారి ఎక్కువ ఏం సేల్ అవుతుంది? ఎక్కువగా మరి ప్రతి ఆల్ ఇన్ వన్ అవుతాయి మేడం. ఇంపార్టెన్స్ అన్నయ్య అని పేరున్నవి, తమ్ముడు అని పేరున్నవి, చిల్డ్రన్స్కి వచ్చి చోటా భీమ్, డోరేమాన్, ప్రతి ఒక్కదానికి ఇంపార్టెన్స్ ఉంది మేడం. ప్రతిదీ సేల్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూడొచ్చు చాలా స్పెషల్గా ఇక్కడ రాఖీస్ అనేవి మనకు అందుబాటులోకి వచ్చాయి. ఈసారి అయితే మాత్రం చాలా బాండింగ్ ఉంది. ఎందుకనంటే మనము మన కల్చర్ ఎక్కడదైనా, సాంప్రదాయం ఎవరిదైనా, మనకి ప్రతి పండగలోని కూడా ఉండే ఒక సారాంశం ఏంటంటే అందరమీ కలిసిమెలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి, మన యొక్క
భవిష్యత్తు తరాల వారికి మన కల్చర్ని సాంప్రదాయాన్ని అందించాలి. ఇది కాన్సెప్ట్ ప్రతి పండగకి కూడా. ఇక్కడ చూడొచ్చు చాలామంది ఆల్రెడీ వైజాగ్లో రాఖీ ఫెస్టివల్కి రెడీ అయిపోయారు. దానికి తగినట్టుగా కలెక్షన్స్ రెడీ అయిపోయాయి. మంచి మంచి వెరైటీ ఆఫ్ కలెక్షన్స్, అలాగే వారి యొక్క స్పెషల్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. సో అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. హెచ్ఎం టీవీ తరపు నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఈ రాఖీ పండుగని జరుపుకొని అన్నదమ్ముల నుంచి వారి ఆశీస్సులు తీసుకొని ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖ.